రైట్ ఉదయం నుంచి చూస్తున్నాం మనం చాలా అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ దగ్గరే ఎవరు విజేతలో చెప్పకనే చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లోనే రాజమండ్రి రూరల్కి సంబంధించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యం కనపరచడం, అదేవిధంగా ఫస్ట్ అనౌన్స్మెంట్ కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంబంధించి అధికారికంగా ప్రకటించారు, ఘన విజయం సాధించారని చెప్పేసి. రాజమండ్రి రూరల్ తీసుకున్న, సిటీ చూసుకున్న, ఎంపీ స్థానం చూసిన టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అటు నెల్లూరులో మనం ముందు ఊహించిన విధంగానే 70-30% అంటే 7-3 సీట్లు, 7 టీడీపీ అభ్యర్థులు, 3 సీట్లు వైసీపీ అభ్యర్థులు. అటు ప్రకాశం జిల్లాలో కూడా ఇదే విధంగా కొనసాగింది. కానీ ఒకే రాజధాని కావాలి మాకు, అమరావతి మా రాజధాని అంటూ ఇంతకుముందు చెప్పపైన ఇప్పుడు బల్లగుద్ది చెప్పినట్టు కృష్ణా గుంటూరు ప్రజలు పూర్తి మెజార్టీ అందించారు కూటమికి. అటు శ్రీకాకుళంలో కూడా అదే పరిస్థితి కనిపించింది. ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు ఊడ్చివేస్తున్నారంటూ అటు ల్యాండ్ యాక్ట్ చట్టం అయితేనేమి ప్రతిదీ చంద్రబాబు లాస్ట్ మూమెంట్లో క్యాష్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ప్రజలు కూటమి వెంట నడిచారు. ఇక గోదావరి జిల్లాల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. జనసేన అధినేత అక్కడ చేతులెత్తి మొక్కారు పిఠాపురంలో, నన్ను ఈసారి దయచేసి గెలిపించండి, అసెంబ్లీకి పంపించండి, మీకోసం నేను ఉన్నాను అని ఆయన ప్రాధేయపడటం మొత్తం మీద ఒక కదలిక తెచ్చింది. అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఎప్పుడు గాజు గ్లాస్ ఉండాల్సింది సింకులో అంటూ ఆయన 3 పెళ్లిళ్ళు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఎన్నెన్నో మాట్లాడారు. కానీ వాటన్నిటిని తట్టుకుని 10 ఏళ్ల పాటు ఒంటరి పోరాటం చేసి ఎట్టకేలకు తన లక్ష్యాన్ని సాధించాడు. రేపు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా, మా ఎమ్మెల్యేగా అంటూ ఆయన అభిమానులు ఇప్పుడే రెడీ అయిపోయారు, అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇటు ఊహించిన విధంగా మంగళగిరి నుంచి కూడా లోకేష్, అటు హిందూపూర్ నుంచి బాలకృష్ణ, చాలామంది ఈసారి ఊహించిన విధంగా మంచి మెజార్టీతో వీళ్ళందరినీ ఓడించాలని అధికార పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది. కుప్పంలో చంద్రబాబును కూడా ఓడించాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన కూడా అక్కడ ఘన విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలో ఊహించిన విధంగా 2 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. అటు కడప జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది, కర్నూలులోనూ అదే పరిస్థితి నెలకొంది, అనంతపురంలోనూ అదే పరిస్థితి. రాయలసీమలో ఎక్కడ కూడా జగనన్నకి తోడుగా రాయలసీమ ప్రజలు నిలబడలేదు. మొత్తం మీద చెల్లెళ్ళు ఇద్దరు ఎఫెక్ట్ బాగా పడిందేమో కనిపిస్తూ ఉంది. రైట్, అక్కడి నుంచి చూసుకుంటే కోస్తా బెల్ట్ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు కూటమి ప్రభంజనాన్ని ఎవరు ఆపలేకపోయారు. 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 4వసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే మనకి వార్తలు వస్తున్నాయి. మరి కాసేపట్లో రాజ్భవన్కి వెళ్ళి తన రాజీనామా పత్రాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అందించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ 15 సీట్లకే వైసీపీ కానీ పరిమితం అయితే ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీ కోల్పోతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 18 స్థానాలు ఉంటే ప్రతిపక్ష పార్టీ హోదా ఉంటుంది. కానీ 15 స్థానాలకే కానీ పరిమితమైందంటే అంతకన్నా ఘోర పరాభవం ఉండదు. చివరికి అసెంబ్లీ తన గళం వినిపించడానికి కూడా ప్రతిపక్ష పార్టీగా ఉండకపోవచ్చేమో, కేవలం సభ్యులుగా మాత్రమే వెళ్లాల్సి వస్తుందేమో. ఇంత ఘోర పరాజయం వైసీపీ కానీ ఆ పార్టీ నేతలు కానీ ఎవరు కూడా ఊహించుండరు. నిన్నటి వరకు కూడా సంబరాలు చేసుకుందాం, మెజార్టీ మనదే, ప్రజలు మా వెంటే ఉన్నారు, మనం చాలా పథకాలు ఇచ్చాము, డబ్బులు ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయింది. అది రేపు వాళ్ళు విశ్లేషణ చేసిన అవకాశం ఉంది.